మీలో ఎంతమందికి ఆగస్టు 15కి జనవరి 26కి మధ్య డిఫరెన్స్ తెలుసు? ఓకే, తెలుసు అనుకుందాం. అయితే ఆగస్టు 15 నుంచి జనవరి 26 రిపబ్లిక్ డే వరకు మన దేశాన్ని ఎవరు పరిపాలించారు? ఇంకా రిపబ్లిక్ డేని జనవరి 26ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలుసు? అలాగే ఆగస్టు 15న ఫ్లాగ్ని ఎగరేసే ముందు కింద నుండి పైకి లాగి ఎగరేస్తారు. అయితే జనవరి 26 పైన కట్టి ఉంచిన ఫ్లాగ్నే ఎగరేస్తారు. వీటితో పాటు రిపబ్లిక్ డే గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను, వినారుష్. చెప్పుడు. అది దీని గురించి అస్సలు నాకు తెలీదు. చెప్తాను వినారుష్, దీని గురించి అందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ ఆగస్ట్ 15 జనవరి 26కి మధ్య డిఫరెన్స్ చెప్తాను, విను. నాకు నిజంగా డిఫరెన్స్ తెలియదు. అది చెప్పు. ఇప్పుడు ఆగస్ట్ 15 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. అవును, అది నాకు ఇది తెలుసు. ఓకే, తెలుసు కదా. అయితే మన దేశాన్ని ఎవరు నడపాలి, ఎలా నడపాలి, ప్రజల హక్కులేంటి అన్నీ కలిపి ఒక బుక్ రాశారు ఆరుష్. ఆ బుక్ పేరే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే జనవరి 26. సింపుల్గా చెప్తాను విని ఆరుష్, ఆగస్టు 15 మనకి స్వేచ్ఛ వచ్చింది, కానీ జనవరి 26 ఆ స్వేచ్ఛకు రాజ్యాంగం వచ్చింది. అందుకే దీన్ని రిపబ్లిక్ డే అంటారు. సింపుల్ గా భలే చెప్పావు డాడీ, నాకు బాగా అర్థమైంది. అర్థమైంది కదా. ఇంకో విషయం చెప్తా విను. ఇప్పుడు ఆగస్టు 15 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. అయితే జనవరి 26 1950లో రాజ్యాంగం రాసాం. మరి ఈ మధ్యలో మన దేశాన్ని ఎవరు పరిపాలించారో తెలుసు? నిజమే డాడీ, మనల్ని ఎవరు రూల్ చేశారు ఆ టైంలో? నీకు అర్థమయ్యేటట్లు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను విను. ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయింది అనుకుందాం ఆరోజు. ఆ క్రికెట్ మ్యాచ్లో కొత్త రూల్స్ ఏంటో ఎవరు చెప్పలా, ఎవరికి తెలీదు. అప్పుడు ఏమవుతుంది? పాత రూల్స్తోనే ఆ క్రికెట్ మ్యాచ్ని ఆడతారు. సేమ్ అలాగే ఈ టైంలో పాత బ్రిటిష్ చట్టమైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 బుక్లో ఉన్న రూల్స్ని తాత్కాలికంగా వాడారు. మరి రాజుగా ఎవరు ఉన్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ ఆరుష్. అయితే రాజుగా ఒక బ్రిటిష్ రాజు పేరే ఉంది, కానీ ఆయన పేరుకు మాత్రమే. ఆయన తరఫున సంతకాలు కూడా రాజగోపాల్చారి గారే చేసేవాళ్ళు. ఈయన కూడా పేరుకే. కానీ మన దేశానికి అవసరమైన ప్రతి నిర్ణయాన్ని జవహర్ లాల్ నెహ్రూ గారే తీసుకునేవాళ్ళంట. ఈయన తప్ప మిగతా వాళ్ళందరూ ఆటలు అంటిపోయి అంటారు, చూసావా ఆరుష్? అలాగా. అవునా ఆరుష్? ఇప్పుడు జనవరి 26నే ఎందుకు రిపబ్లిక్ డేగా సెలెక్ట్ చేశారు? దీని వెనక కూడా ఒక రీజన్ ఉంది తెలుసా? అవునా, జనవరి 26 సెలెక్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉందా? చెప్తాను వినారుష్. 1930 జనవరి 26న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారతదేశం అంతటా ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసిందంట. ఇందులో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఆ రోజు బ్రిటిష్ పాలనకు ఎదురుగా నిలబడి మనకు పూర్తిగా స్వతంత్రం కావాలి అని భారతదేశం మొత్తం మొదటిసారిగా గట్టిగా నిర్ణయం తీసుకున్నారట. అందుకే ఆ రోజు గుర్తుగా జనవరి 26 1950లో ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు, రిపబ్లిక్ డేగా ప్రకటించారు. ఇదేం వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందా? సింపుల్గా చెప్పిన ఆరుష్, వీళ్ళు ఏ రోజైతే 1930లో స్వేచ్ఛ కావాలని స్టార్ట్ చేశారో 1950లో ఆ స్వేచ్ఛకు రాజ్యాంగాన్ని యాడ్ చేశారు. అర్థమైంది డాడీ. ఆరుష్, నీకు రిపబ్లిక్ డే గురించి ఒక 5 ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను నేను. చెప్పు డాడీ, చెప్పు. మన రాజ్యాంగాన్ని రాయడానికి ఎంత టైం పట్టిందో తెలుసా ఆరుష్? 2 years 11 months 18 days పట్టిందంట, తెలుసా? అవునా డాడీ, అన్ని రోజులు? ఇంకో విషయం చెప్పాను వినారు. మన రాజ్యాంగంలో మొత్తం 395 పేజీలు ఉన్నాయి. అయితే ప్రతి పేజీని చేత్తోనే రాశారు. టైపింగ్ కానీ ప్రింటింగ్ కానీ చేయలేదట. ప్రతి పేజీలో బొమ్మలు వేస్తూ డిఫరెంట్గా రాశారట. అరే అవునా? మన రాజ్యాంగాన్ని రాయడానికి సుమారు 300 మంది పైగా పనిచేశారట. దేశం మొత్తం నుంచి పెద్ద పెద్ద నాయకులు, న్యాయవాదులు, మేధావులు వచ్చి తమ అభిప్రాయాలు కూడా చెప్పారట. ఓ సూపర్ డాడీ. మన రాజ్యాంగానికి ముఖ్య శిల్పి అంటే మెయిన్ ఆర్కిటెక్ట్ ఎవరో తెలుసా? బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనే లేకపోతే మన రాజ్యాంగం ఇవాళ ఇలా ఉండేది కాదట. నిజమా డాడీ? అవును హరుష్. ఇప్పుడు నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను విను. మన రాజ్యాంగంపై సభ్యులందరూ నవంబర్ 26 1949లోనే సంతకాలు పెట్టేశారట. అంటే అప్పటికి రాజ్యాంగం రెడీ అయిపోయింది. జనవరి 26 డేట్ కోసం మాత్రమే ఆగి మరి 1950 జనవరి 26న రిపబ్లిక్ డేగా ప్రకటించారు. అరే ఇది భలే ఇంట్రెస్టింగ్ ఉంది డాడీ. ఆరుష్, ఇప్పుడు నీకు ఆగస్ట్ 15న ఫ్లాగ్ని కింద నుంచి పైకి లాగి మరీ ఎగరేస్తారు, కానీ జనవరి 26 ఆల్రెడీ కట్టి ఉన్న ఫ్లాగ్ని ఎగరేస్తారు. ఎందుకు? దీని మధ్య డిఫరెన్స్ చెప్తాను విను. అవునా డాడీ, ఎందుకలా? ఆగస్ట్ 15న జెండాని కింద నుంచి పైకి లాగి ఎగరేస్తారు. ఎందుకో తెలుసా? మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన స్వతంత్రులు అయ్యాం అనే దానికి గుర్తుగా జెండాని కింద నుంచి పైకి లాగి ఎగరేస్తారు. అయితే జనవరి 26 ఆల్రెడీ మన స్వతంత్రం వచ్చింది, సో ముందే పూలతో జెండాని పైన కట్టుంచుతారు.
అంటే భారత్ ఆల్రెడీ స్వతంత్రంగా ఉంది అని దీని అర్థం. అరే దీని వెనకాల ఇంత పెద్ద అర్థం ఉందా? అవును హరుష్, ఇందుకు నీకు చెప్పిన పాయింట్స్ అన్ని ఎలా అనిపించినాయి? చాలా క్లియర్గా అంతా అర్థమైంది అది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇది అందరం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. మీకు మేము చెప్పిన పాయింట్లన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఎవరు? పీటా ఆరు ఫాస్ట్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.